Hi, hello, welcome to our channel. Hivala Mahendra is still sleeping, so that's why he is not with me here. ఎందుకంటే టైమ్ ఇస్ 5:55 in the morning అనమాట. ఏంటి ఎంత పొద్దున్నే చేస్తున్నాను అన్న మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. నెక్స్ట్ మంత్ మహి బర్త్డే వస్తుంది January 17th. మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ నేను 8 months ప్రెగ్నెంట్గా ఉండి కూడా మహికి బర్త్డే డెకరేషన్ చేశానని చెప్పి నాకు చాలామంది అసలు బ్యూటిఫుల్ మెసేజెస్ అన్నీ రాశారనమాట. భలే హ్యాపీగా అనిపించింది. సో ఈసారి నేను డెకరేషన్కి అయితే ఏమీ ప్లాన్ చేసుకోవట్లేదు, కానీ ఎందుకంటే యాక్చువల్గా మేము యూఎస్లో ఉంటామో లేకపోతే ఇండియాలో ఉంటామో తెలీదు, అందుకని డెకరేషన్ ఏం ప్లాన్ చేసుకోలేదు. బట్ ఎక్కడున్న గిఫ్ట్ అయితే ఇవ్వాల్సిందే కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఈసారి ప్రతిసారి లాగా వాచ్, షేడ్స్, ఇంకేం కొంటారు అబ్బాయిలకి అసలు ఏం గిఫ్ట్స్ అట్లాంటివి ఏమీ కాకుండా ఏదైనా ఒక గోల్డ్ చైన్ మంచిది తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అది కాకుండా మన్విత్కి కూడా తీసుకుంటే వాళ్ళిద్దరు ట్విన్నింగ్ ఉంటారు కదా అని చెప్పి అనుకుంటున్నాను. ఇండియాలో తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అవుతుందా లేకపోతే యూఎస్లో తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అవుతుందా? సరే ఒకవేళ వెళ్ళకపోయినా తీసుకోవాల్సిందే కదా, చైన్ ఏముంటుందిలే, ఎంత బరువు ఉంటుందిలే అని చెప్పి నేను సరే ఇక్కడైతే పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఆ టైంలో నేను I was going through Instagram page and I found this Kalasha Fine Jewelers, just generally discussing with my cousins. వాళ్ళు కూడా చెప్పారనమాట that they bought from Kalasha Fine Jewelers and they delivered it to USA అని చెప్పారు. ఓకే ఇదేదో ఆప్షన్ బాగుంది అని చెప్పి I spoke to them last night. అయితే వాట్ ఐ గాట్ టు నో, వాళ్ళకి ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ త్రూ వాళ్ళు 4K వీడియో క్వాలిటీని డెలివర్ చేస్తారనమాట. వెన్ వీ స్కెడ్యూల్ వీడియో కాల్ విత్ దెమ్, లైక్ థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయంట వాళ్ళ యాప్ త్రూ చూపించడానికి. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ రిజిస్టర్, లాగ్ ఇన్, స్కెడ్యూల్ కాల్ విత్ దెమ్ అండ్ ఎంటర్ ద ప్రోడక్ట్ దట్ యూ వాంట్. మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందంట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇవాళ నైట్కి మేము స్కెడ్యూల్ చేసుకుందాం అనుకుంటున్నాం కాల్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకోటి అడిగాను వాళ్ళని, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ అంటే, నేను ఇక్కడ యూఎస్లో కొనుక్కోవడం బెస్ట్ ఆప్షనా లేకపోతే ఒకవేళ ఇన్ కేస్ ఇండియా వస్తే అక్కడ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అడిగితే దేవర్ లైక్ మీకు యూఎస్ఏ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ట్యాక్సెస్ కంపేర్ చేసుకుంటే గోల్డ్ మీద యూఎస్ఏలో తక్కువ ట్యాక్సెస్ పడతాయి, బట్ ఇండియాలో ఎక్కువ ట్యాక్సెస్ పడతాయి. బట్ అదే మీరు మేకింగ్ ఛార్జెస్ తీసుకున్నట్టయితే యూఎస్ఏలో మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడతాయి, ఇండియాలో కంపారిటివ్లీ కొద్దిగా మేకింగ్ ఛార్జెస్ తక్కువ పడతాయి. సో నేనేమంటానంటే, మీరు ఇక్కడ మాతో పర్చేస్ చేసుకోండి, జ్యువెలరీ పర్చేస్ చేసుకున్న తర్వాత మేము దాన్ని మీకు షిప్ చేస్తాము. సో షిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు యూఎస్ఏకి తగ్గట్టుగా ట్యాక్స్ పే చేస్తారు, ఇండియాకి తగ్గట్టుగా మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో రెండు బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మీకు కంపారిటివ్గా ప్రైస్ యూఎస్ఏలోనే కొంచెం బెటర్గా ఉంటుంది. సో అది కాకుండా యూ గెట్ ఇట్ డోర్ డెలివర్డ్ కదా, యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్, యూ జస్ట్ హ్యావ్ టు సిట్ అండ్ షాప్ at home. Also you can get it to home. ఇక అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది ఈ పాండమిక్ కోవిడ్ టైంలో అని చెప్పి అన్నారు. సో ఐ థాట్ దట్స్ డెఫినెట్లీ అ గుడ్ ఆప్షన్ కదా అనిపించింది. అండ్ దట్టు వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు, మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నా అంతే తప్ప దిస్ ఇస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో ఆర్ సంథింగ్. సో ఇంకోటి ఏం చెప్పారంటే, యూజువల్గా మనం ఇండియాలో జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు యూఎస్ఏకి క్యారీ చేయడానికి సమ్ ఇమిగ్రేషన్ కస్టమ్స్లో ఏవో ఇష్యూస్ ఉంటాయి కదా. సో అవి కూడా లేకుండా మీకు ఇండియాలో జ్యువెలరీ కొనుక్కున్న తర్వాత వాట్ ఎవర్ పర్పస్ అయిపోయిన తర్వాత పలానా రోజు మేము ఇక్కడ యూఎస్ఏ వెళ్ళిపోతున్నాము అని చెప్తే, మీరు ఏ రోజైతే యూఎస్ఏకి వెళ్తున్నారో, ఏ రోజైతే మీరు ఇంటికి వెళ్తారో ఆ టైం కల్లా మీకు జ్యువెలరీ మీ ఇంటికి చేరేలాగా చూస్తాము అని చెప్పి అన్నారనమాట. దట్స్ రియలీ అ గుడ్ ఆప్షన్ అనిపించింది. ఇంకా అంతకన్నా ఏం కావాలి, మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు, జాగ్రత్తగా దాన్ని కాపలా కాయాల్సిన అవసరం ఉండదు, కస్టమ్స్లో ఇష్యూస్ ఉండవు. సో ఐ థాట్ దట్స్ రియలీ అ వండర్ఫుల్ ఆప్షన్. ఒకవేళ మీ ఎవరికన్నా ఇది యూస్ఫుల్ అయితే మాత్రం డెఫినెట్లీ యూ చెక్అవుట్ విత్ దెమ్ అండ్ ఐల్ డ్రాప్ దర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. నేను వాళ్ళ అప్లికేషన్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఆల్రెడీ వాళ్ళ యాప్కి రిజిస్టర్ అయ్యాను అనమాట. సో యాప్లోకి వెళ్ళి వీడియో కాల్ షెడ్యూల్ చేసుకున్నాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దర్ కాల్. హలో అండి. మ్యామ్ యాక్చువల్లీ మీరు జెంట్స్ కోసం చూస్తున్నానని చెప్పారు కదా షేర్వాణి మీదకి, ఇది చాలా బాగుంటుంది మ్యామ్. ఇది ఫ్యూజన్ కలెక్షన్ అంటాం ఇది. సో ఈ సైడ్స్ మనకి పీకాక్ వచ్చి ఎమరాల్డ్ కాంబినేషన్ వస్తుంది, మనకి రూబీ బీడ్స్ కాంబినేషన్ ఇచ్చారు. చాలా ఎలిగెంట్ ఉంటుంది ఇది అండ్ చాలా క్లాసీ ఉంటుంది లుక్ కూడా. ఇవి మొత్తం మనకి డైమండ్స్ అండ్ ఫ్లాట్ డైమండ్ కాంబినేషన్. ఫినిషింగ్ కూడా మొత్తం బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది జెంట్స్ వేసుకున్నా అండ్ లేడీస్ కూడా. మీరు ఏమన్నా ఫ్యాన్సీ సారీస్ మీద వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుంది. వీటికి వచ్చేసి మనకి అన్కట్ రౌండ్ స్టడ్స్ తీసుకుంటే లుక్
బాగుంది. మరి ఇంత హెవీగా కాకుండా ఏదన్నా సింపుల్గా మోడల్స్ ఉన్నాయా? మ్యామ్ సింపుల్ కలెక్షన్ కూడా ఉంది. ఓకే, ఒక్కసారి అవి చూపించండి. And టెంపుల్ ఇది జ్యువెలరీ కూడా లాగా చూడండి ఉంది. మ్యామ్ ఒకసారి. ఇది కూడా మనకి 2 లైన్స్ అండ్ లైట్ కోరల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్. ఓకే. ఇది కూడా మనకి జెంట్స్ షేర్వాణి మీద యూజ్ అవుతుంది, యాజ్ వెల్ మనకి లేడీస్ కి కూడా యూజ్ అవుతుంది. ఈ లైట్ షేడ్ కోరల్స్ అనేది చాలా రేర్ గా దొరుకుతాయి మ్యామ్. సో మన దగ్గర మనకి అది చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది లైట్ షేడ్ కోరల్స్ లో. సో ఇన్ ఫ్యూచర్ మీరు వద్దు అనుకుంటే సింగిల్ లేయర్స్ కూడా డిటాచ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. ఓకే. అది ఇంకొకసారి చూపించమంటారా మ్యామ్? ఫస్ట్ చూపించింది చూపించండి ఒక్కసారి. సో ఇది ఫ్యూజన్ కలెక్షన్. చాలా బాగుంది. సార్ ఇది మనకి డైమండ్ అండ్ అన్కట్ డైమండ్ కాంబినేషన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీడ్స్. పెండెంట్ కూడా చాలా మంచిగా షైనింగ్ ఉంటుందో. మనకి బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. పెండెంట్ ఒక్కసారి చూపించరా దగ్గరికి. ఇక్కడ మనకి సైడ్స్ పీకాక్ ఇచ్చారు సార్. అండ్ ఈ 3 ఎమరాల్డ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది సార్ ఇది. సో ఇది పెండెంట్ మనకి లెంది పెండెంట్ ఇచ్చారు. ఇది చాలా రాయల్ గా ఉంది. మరి మహారాజులు వేసుకునే అంటే జెంట్స్ షేర్వాణి మీద మాత్రం అంటే లైక్ చేస్తుంటారు మనం. ఈ సైడ్ మనకి పెండెంట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ రూబీ ఎమరాల్డ్ కాన్సెప్ట్. అండ్ ఫ్యూచర్ లో మీరు వద్దు అనుకుంటే ఇది యాక్చువల్ గా పెళ్లి టైం ఆ టైంలో అది చాలా బాగుంటది. ఎప్పుడు ఒక్కసారిగా రేర్ గా యూజ్ చేస్తారు. జెంట్స్ రెగ్యులర్ గా వేసుకోరు కదా. తర్వాత అంతా వేసుకునేది మాడమే. ఇది చూడండి మ్యామ్. సో ఇది వచ్చేసి మనకి 3 లైన్స్ పర్ల్స్. అండ్ మనకి పెండెంట్ చాలా చాలా బ్యూటిఫుల్. పెండెంట్ చాలా బాగుంది, నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉంది. పెండెంట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది షేప్లెస్ కోర పర్ల్స్ అండ్ మనకి ఎమరాల్డ్ తీసుకున్నారు, లైట్ షేడ్ ఎమరాల్డ్. చాలా బాగుంటుంది పెండెంట్ మీకు. అంటే ఇందులో డైమండ్స్ అలా ఎక్కువ చూడొద్దు, అసలు జస్ట్ డిజైన్ చూడండి. అవును, అసలు చూడగానే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైన పర్ల్స్ ఏంటి అంటే కింద గ్రీన్ రావడం వల్ల అవి గ్రీన్ షేడ్ కనిపిస్తుందా లేకపోతే ఏంటి? మిడిల్ లో చిన్న చిన్న గ్రీన్ ఇచ్చారు. అండ్ పర్ల్ వచ్చేసి మనకి లైట్ క్రీమిష్ గా తీసుకున్నారు అంతే. ఓకే ఓకే. క్రీమ్ షేడ్ అంటే ఫుల్ వైట్ తీసుకోలేదు, హాఫ్ వైట్ లా తీసుకున్నారు పర్ల్స్. ఇవన్నీ సౌత్ సీ పర్ల్ మమ్మల్ని. ఓకే ఓకే. అదే ఇలా ఎస్టిమేషన్ ఇది చాలా బాగుంటుంది మ్యామ్. జెంట్స్ కి షేర్వాణికి చాలా బాగుంది ఇది. మీకు బడ్జెట్ కూడా అప్రాక్సిమేట్లీ 5.5 అలా ఆ రేంజ్ లో రావచ్చు. ఓకే ఓకే. అండ్ లేడీస్ కూడా ఫ్యాన్సీ సారీ మీద చాలా బాగుంటుంది. ఈ సేమ్ ఇలాంటివి స్టడ్స్ చేపించుకుంటే లుక్ ఇంకా బాగుంటుంది. సో ఇది కూడా పక్కన ఉంచమంటారా? లాస్ట్ లో ఫైనల్ చేసుకుంటారా? పక్కన ఉంచండి. గవ్వలు ఉంటాయి కదా మనకి, ఆ గవ్వల టెక్స్చర్ లో అలా కనిపిస్తుంది ఇక్కడ. ఈ పింక్ కలర్ ఏంటి? కోరల్, లైట్ షేడ్ కోరల్. ఓకే. యా, చాలా బాగుంది పెండెంట్. ఇది ఇంకా రాణి హారం, రాజు హారం. మా ఆయన బాహుబలి కాదు, వద్దులేదు. ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది డిజైనర్ పెండెంట్ ఇది. ఓకే ఓకే. పెండెంట్ చాలా బాగుంది, బట్ ఐ గెస్ మాకు సెట్ కాదేమో. ఇంకా సింపుల్ చూద్దామా? యా, సింపుల్ గా చూద్దాం. మమ్మీ ఇది చూడండి. ఇది కోరల్ మ్యామ్, రియల్ కోరల్స్ ఇది. అండ్ పెండెంట్ ఇన్ వన్ వస్తుంది. మిడిల్ పీకాక్ వస్తుంది. అండ్ 2 in 1 ఇటు కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా హెవీ ఉంది. ఇవన్నీ రియల్ కోరల్స్. కలర్ మనకి రియల్ గా కనిపిస్తుంది మీకు. ఇందులో డాట్స్ కానీ అసలు పాలిష్ చేయరు వీటిని. మనకి ఎలా వచ్చిందో అలానే హోల్స్ తీసుకొని మనకి ఇలా మేక్ చేస్తుంటారు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది నిజంగానే. 2 in 1 ఇటైనా వేసుకోవచ్చు. జెంట్స్ కి షేర్వాణి మీద బాగుంటుంది, లేడీస్ వేసుకున్నప్పుడు ఇలాంటి స్టడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎంత అండి ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత పడుతుంది? అప్రాక్సిమేట్లీ మనకి 16 lakhs అవ్వచ్చు మ్యామ్ ఇది. ఓకే ఓకే. మీకు లెంత్ కూడా జెంట్స్ కి సరిపడా లెంత్ వస్తుంది మనకి. జెంట్స్ లేడీస్ లెంత్ చాలా లెంత్ వచ్చింది. ఓకే.
చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే మా బాబుది ఫస్ట్ బర్త్డే వస్తుంది, సో ఆ ఒకేషన్ కి తగ్గట్టు అన్నమాట. మరీ వెడ్డింగ్ కి వేసుకున్నంత హెవీ కాదు. దేనికోసం చూస్తున్నారు ఒకేషన్? మా బాబుది ఫస్ట్ బర్త్డే వస్తుంది మార్చ్ లో. ఓకే ఓకే, దానికి వేసుకోవడానికి. దానికి వేసుకోవడానికి. సో మరి ఇవి వెడ్డింగ్ వేసుకునేంత హెవీగా వద్దు, అలాని మరీ చిన్నవి కూడా కాకుండా కొంచెం. అండ్ ఒకసారి మీరు ఇవి కూడా తెప్పించారా, చోకర్ కామ్ నెక్లెస్ టైప్ ఉంటాయి కదా, నాకు అవి కూడా కొన్ని మోడల్స్ చూస్తాను. ఇది డిఫరెంట్ గా ఉంటుంది మ్యామ్. చైన్ కూడా మనకి మిడిల్ లో వచ్చేసి మనకి కృష్ణుడు వస్తుంది, చుట్టూ కుందన్ వర్క్ ఇచ్చారు. కృష్ణుడు వల్ల అన్నాడు, నాకు దూరం నుంచే కనిపించింది ఇందాక. ఓకే, బాగుంది. బాగుంది. మీకు లెంత్ కూడా మంచి లెంత్ వచ్చింది. చైన్ డబల్ లైన్ ఇచ్చారు అండ్ పెండెంట్ చాలా బాగుంది అసలు. అవును, బాగుంది. ఇన్ కేస్ మనకి చైన్ వద్దు అంటే ఫ్యూచర్ లో తీసేసి రూబీ బీడ్స్, ఎమరాల్డ్ బీడ్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ కావాలనుకుంటే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు పెండెంట్. మన దగ్గర రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉండవు మ్యామ్, ఏదైనా సింగిల్ పీస్ ఉంటుంది, అది డిఫరెంట్ కలెక్షన్ పీసెస్ లాగా. ఇప్పుడు తీసుకున్న డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కానీ ఒకే ప్యాటర్న్ రాదు. బాగుంది, చాలా బాగుంది. టీజెడ్ కాన్సెప్ట్ సింపుల్ గా చాలా బాగుంది. నచ్చింది నాకు. మీకు చైన్ కూడా చాలా బాగుంటుంది, లేయర్స్ చాలా మంచిగా పంచెస్ ఇచ్చారు ఇక్కడ. ఒక్కసారి నాకు లాకెట్ కొంచెం దగ్గర నుంచి చూపిరా. లైట్స్ ఏమైనా డల్ చేయమంటారు కొంచెం? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. కొంచెం ముందరికి. ఓకే, బాగుంది. ఇది ఎంత పడుతుందండి ఇది? ఇది అప్రాక్సిమేట్లీ 5.5 పడవచ్చు అప్రాక్సిమేట్లీ. మీకు లెంత్ కూడా మంచి లెంత్ వచ్చింది. ఇంకా జెంట్స్ కి లెంత్ కావాలనుకుంటే మీరు చైన్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే డోరీ కూడా యూజ్ చేసుకుని లెంత్ పెంచుకోవచ్చు. గోల్డ్ వచ్చేసి మనకి 77 grams ఉంది మ్యామ్ ఇది. ఓకే ఓకే ఓకే. ఇది ఇంకా అన్ని నీట్ గా ఉన్నాయి మ్యామ్. డిజైన్ కూడా మనకి సీత, రాముడు, లక్ష్మణుడు, కింద ఆంజనేయ స్వామి కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇది చూస్తారా ఎలా? వద్దు, బాగుంది కానీ చాలా బాగున్నాయి కానీ వద్దు. అంటే మా ఒకేషన్ కి మ్యాచ్ అవ్వట్లేదు, సో అందుకని అన్నమాట. మోడల్స్ చాలా బాగున్నాయి. ఇలా ఏమైనా ట్రై చేస్తారా? ఇది యాక్చువల్ గా ఇది మా వెడ్డింగ్ కి వేసుకున్నది ఆల్రెడీ ఉంది. అవునా, ఓకే. నచ్చితే బుట్ట పూసలు తీసుకొని నేను పెండెంట్ చేసిస్తాను. ఓకే ఓకే. ఇది శ్రీదేవి భూదేవి కాన్సెప్ట్ లో తీసుకున్నాను, డైమండ్ వర్క్ ఇది మొత్తం. ఓకే ఓకే, బాగుంది. లేడీస్ కోసమే. ఇన్ కేస్ జెంట్స్ కావాలి యూజ్ చేసుకుంటామంటే ఇది తీసేసి మీకు ఇక్కడ నుంచి లేయర్స్ బీడ్స్ ఇస్తారు. లైక్ ఇప్పుడు ఇది రామ్ పరివార్ ఎలా ఇచ్చాము ఇలా ఇస్తారు. ఓకే ఓకే. ఈ కాన్సెప్ట్ లో వస్తుంది. ఇలా పెండెంట్ ఒకటే సెపరేట్ గా ఈ పెండెంట్ తీసి మీకు బీడ్స్ యూజ్ చేసుకునేలా. ఓకేనా మ్యామ్? ఇది డైమండ్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా. ఓకే, బాగుంది చూడడానికి కూడా, చాలా బాగుంది. ఎంత పడుతుందండి ఇది? ఇది యాజ్ మనకి 14 lakhs వరకు రావచ్చు మ్యామ్. ఓకే ఓకే. గోల్డ్ 166 grams ఉంది మేడం. ఓకే, యూజ్ చేసుకోవచ్చు, లేడీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పెండెంట్ డిఫరెంట్, ఇది లేడీ కోసం అని అట్లా పర్టికులర్ ఏం లేదు. మది స్టైల్ అనుకోండి, ఎక్కువగా లేడీస్ యూజ్ చేస్తారు అని నాకు చెప్పవచ్చు. బట్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా చైన్ చూస్తే మనకి లేడీస్ లా అనిపిస్తుంది అంటే చైన్ చేంజ్ చేసుకోవచ్చు, బీట్ కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి మ్యామ్ ఒకసారి. వద్దండి, ఇది వద్దు. ఈ స్టైల్ ఈ స్టైల్ వద్దా? వద్దు. సింపుల్ గా చూస్తారా మ్యామ్? మ్యామ్ బేబీ కంటే ఇలా సింపుల్ గా చూస్తారా? ఓకే అండి. మొత్తం స్టోన్ వర్క్ లో ఇచ్చారు మొత్తం కృష్ణుడు.
అండ్ కృష్ణుడు ఫేస్ ఒక్కటే ఒక రూబీ తీసుకున్నారు, ఇక్కడ గోమాత ఫేస్ కూడా ఒక్కటే రూబీ తీసుకున్నారు. ఆ రూబీలోనే కార్వింగ్ చేశారు ఆ ఫేస్. డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. మీకు చైన్ రెగ్యులర్ గా అనిపిస్తుంటే చైన్ చేంజ్ చేసుకోవచ్చు. చైన్ కి ఆ పెండెంట్ కి సెట్ అయింది, మంచిగా అనిపిస్తుంది కాంబినేషన్. చైన్ కి పెండెంట్ కి సెట్ అయిపోయినట్టుగానే అనిపిస్తుంది. అంటే వాళ్ళ కాంబినేషన్ చూసే ఇస్తారు. ఇన్ కేస్ మీరు అట్లా ఫీల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వద్దులండి. ఇది పెండెంట్ హెవీ వస్తుంది, ఎమరాల్డ్ బీడ్స్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. జెంట్స్ కి షేర్వాణి మీదకి బాగుంటుంది, లేడీస్ కూడా. ఈ పెండెంట్ ఏమైనా 2 సైడ్ అండి లేకపోతే 1 సైడ్ ఏనా? 1 సైడ్ సార్, ఇది 1 సైడ్ సింగిల్ సైడ్ వస్తుంది, మధ్యలో పీకాక్ వచ్చింది. చాలా బాగుంది ఇది. ఇది యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది, చుట్టూ రూబీ కాన్సెప్ట్ వచ్చింది. లెంత్ కూడా మనకి సార్ కి అంటే సార్ వాళ్ళకి హైట్ ఉన్నా కూడా మనకి లెంత్ సరిపోతుంది, ఫుల్ లెంత్ పెట్టుకోవచ్చు. ఇంత లెంత్ ఏదో ఒకటి సైడ్ నుంచి ఇది సైడ్ కొంచెం. ఒకసారి నాకు ఎస్టిమేషన్ కాస్ట్ కూడా చెప్పరా? ఓకే ఓకే మ్యామ్. ఇది అప్రాక్సిమేట్లీ అయితే మనకి 7.5 దాకా రావచ్చు మ్యామ్ అప్రాక్స్ ప్రైస్. ఓకే, ఇలా ఏమన్నా ట్రై చేస్తారా మ్యామ్? ఒకసారి బేబీస్ కి కూడా నాకు ఇందాక చూపించినట్టు సింపుల్ గా అలా చూపించారా కొన్ని? ఇది చూడండి మ్యామ్, ఇది బేబీకి బాగుంటుంది. ఇవి కోరల్స్ వస్తాయి. యాక్చువల్గా బేబీకి మనం లాకెట్ అదే ఇందాక రామ్ పరివార్ టైప్ ఆఫ్ లాకెట్ చేయించుకుంటే బాగుంటుంది. హెవీ అయిపోదు, చిన్నగా చేస్తారు. చిన్నగా లాకెట్ ఏమన్నా పెండెంట్ బేబీకి తగ్గట్టు అలా వస్తుందా? రామ్ పరివార్ ఇయర్స్ మ్యామ్ బేబీకి. అదే 1 year అనుకోండి, 1 year బర్త్డే అనుకోండి. 1 year బర్త్డే. చిన్న పెండెంట్స్ అంటే చూస్తాను అంటే మీరు కస్టమైజ్ చేయగలరా అని అడుగుతున్నా. చేయొచ్చు కస్టమైజ్ అంటే ఇప్పుడు రామ్ పరివార్ కస్టమైజ్ చేసి చిన్నగా చేస్తే మళ్ళీ డీటెయిల్స్ పోతాయి కదండి. అసలు ఏది చాలా బాగున్నాయి కూడా కదా. ఫోటో కొని పెట్టినాను, ఏముంది ఒక్కోసారి ఒక్కోటి వేసుకున్నాను. నాకు ఒకసారి 4 వాటికి ఎస్టిమేషన్ ఎస్టిమేషన్స్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు షార్ట్ లిస్ట్ చేయండి. ఓకేనా మ్యామ్? ఓకే ఓకే పర్ఫెక్ట్. నేను ఇప్పుడు బేబీ బాయ్ కి ఒక 4-5 పెండెంట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఓకే సరే. యాంటిక్ అది యాంటిక్ డైమండ్ ఫేస్ చాలా బాగుంది, క్లారిటీ ఉంది బాగా, చాలా బాగుంటుంది మ్యామ్. ఇది ఫినిషింగ్ అంతా కూడా. అవునవును. మీకు ఇది ప్లెయిన్ చైన్స్ లో వేసినా కూడా బాగుంటుంది బాయ్ కి. అంటే 1 year కాబట్టి ఎక్కువ హోల్డ్ చేయలేరు కదా వాళ్ళు, వెయిట్ కూడా. అవును, ఇది బాగుంటుంది. అవును. ఎంత ఇది వెయిట్ ఎంత ఉంది? ఇది మనకి అప్రాక్సిమేట్లీ 95,000 అలా ఉండొచ్చు. ఓకే. ఆంజనేయ స్వామి గానీ బాబా గానీ అలా ఏమైనా ఉన్నాయండి? ఆంజనేయ స్వామి ఇస్తున్నాను సార్ ఇప్పుడే. చాలా బాగుంది. మీకు ఇది సైజ్ చిన్న సైజ్ కావాలంటే చేపిచ్చిస్తాను. అట్లా ఇంకా అంత పెద్ద ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది డైమండ్ వర్క్ తెలుస్తుంది. అవును. ఇది మళ్ళీ గుచ్చుకోవడం గట్ట ఏమైనా ఉంటుందా అండి? ఏం ఉండదు సార్, ఫ్లాట్ ఉంటది బ్యాక్ సైడ్. ఫ్లాట్ ఉండదు అంటే డ్రెస్ మీదే ఉంటది అనుకోండి, బట్ ఇది చాలా ఫ్లాట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ నోట్లో పెడతారు కదా అని ఫ్లాట్ స్మూత్ ఫినిష్ ఉంటుంది. పైన కూడా ఏం గుచ్చుకునేది లేదు, మొత్తం చాలా ఫ్లాట్ గా మంచి ఫినిషింగ్ బాగుంది. ఇది మీకు చైన్ లో వేసి చూపిస్తాను ఒకసారి. బాగుంది, నెక్లెసెస్ వచ్చాయి మ్యామ్, ఏమైనా ట్రై చేస్తారా? ఒకసారి చూపించనా? ఐ థింక్ నేను ఇండియా నెక్లెసెస్ అయితే నేను ఇక్కడ చూసి ఊరుకోలేను, ఇండియా వచ్చిన తర్వాత డెఫినెట్ గా స్టోర్ విజిట్ చేసి జస్ట్ శాంపుల్ కోసం ఏమైనా చూపిమంటే 1 or 2 pieces చూపిస్తాను. అంటే డిజైన్ కొత్త వచ్చాయి. ఓకే ఓకే చూపించండి ఒకసారి. బట్ ఇండియాకి వచ్చిన తర్వాత ఒకసారి స్టోర్ విజిట్ చేస్తాము. తప్పకుండా మ్యామ్, తప్పకుండా విజిట్ చేయాలి. ఇది దశావతారం మేడం. నా ఎంగేజ్మెంట్ వేసుకున్నాను ఆల్రెడీ. సేమ్ ఇది కొంచెం చిన్న సెట్, ఇంతకుముందు ఇంకా హెవీ సెట్ వచ్చేది.
బాగుంది. ఇది అష్టలక్ష్మి బెల్ట్ మ్యామ్. ఓకే. ఇందులో దశావతారాలు కూడా వచ్చాయి మనకి. అష్టలక్ష్మి బెల్ట్ ఓ బాగుంది. న్యూ స్టాక్ మ్యామ్ ఇది మొత్తం. ఓకే. నేను డిస్ప్లే రూబీ నెక్లెస్ తీసుకొచ్చాను. చాలా బాగుంది. యాక్చువల్లీ ఎన్ని సుధాంటి వాళ్ళ అబ్బాయి అష్టలక్ష్మి ఇది సో ఇప్పుడు మీరు ఇది ఫైనల్ చేసుకుంటే నేను యూఎస్ ఇవ్వాలి మ్యామ్ షిప్మెంట్. అదే ఆలోచిస్తున్నామండి. అంటే యుఎస్కి బెటరా లేకపోతే ఇండియాలో ఇదా అని చెప్పి ఆలోచిస్తున్నాం. బట్ నో ప్రాబ్లం మ్యామ్, మేము యూఎస్ కి షిప్మెంట్ ఉంది మనకి. అదే ఈ మంత్ 15th నుంచి మనం ఎన్ఆర్ఐ క్యాంపెయినింగ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేస్తున్నాం యూఎస్ కి. ఓకే. మీకు ఫ్రీ షిప్మెంట్ ఉంటుంది మ్యామ్ మన యూఎస్ కి. ఎవ్రీ మంత్ 25th ఫ్రీ షిప్మెంట్ ఇస్తూ ఉంటాము. ఓకే ఓకే. దాంతో పాటు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గోల్డ్ ప్రైస్ కూడా మనం, సో రెగ్యులర్ గా మనకి ఇండియా ప్రైస్ వస్తుంది మీకు. ఇప్పుడు రెగ్యులర్ గా మీరు తీసుకున్న ఎక్కడ తీసుకున్న ఎవ్రీ షాప్ ఏదైనా కూడా ఇండియా గోల్డ్ రేట్ ఇస్తాం. బట్ ఇండియా గోల్డ్ రేట్ లో 15% మేము మీకు ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం ఎన్ఆర్ఐ క్లయింట్స్ కోసం. ఓకేనా మ్యామ్? ఇది కూడా న్యూ స్టైల్ మ్యామ్. ఇది కంటెస్ట్ స్టైల్ వచ్చింది, కంప్లీట్ రూబీ. డిజైనర్ పీస్ లాగా బాగుంది. ఇది యాక్చువల్లీ ఓల్డెన్ డేస్ లో ఈ వర్క్ మెన్షిప్ వచ్చేది, దాన్ని తీసుకొని దాన్ని ఇంకా ట్రెండీగా ఎట్లా చేద్దాము అన్న కాన్సెప్ట్ లో ఇలాంటి నెక్లెసెస్ అన్ని చేస్తాం. ఇవి ఎంతో ఆన్లైన్ లో చూసినా కూడా ఎప్పుడెప్పుడు పెట్టుకొని చూడాలా అలా ఉంటది అనమాట. బేసిక్ గా పెట్టుకొని చూస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. జస్ట్ ఇట్లా పెట్టుకొని మీకు చూపిస్తాను. అదే ఆ రోజుల్లో ఇలా ఒక లావుగా ఒక ఇది వేసుకునేవారు కదా మెడలో. అవును, అడ్డికా అనేవాళ్ళు. అడ్డికా స్టైల్. ఇది కంటెస్ట్ స్టైల్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు యుఎస్ షిప్మెంట్ మ్యామ్ మీకు మనకి యుఎస్ లో అకౌంట్ ఉంటుంది మ్యామ్. మనకి చేస్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. మీరు యుఎస్ అకౌంట్ కనుక పేమెంట్ చేస్తే మనం ఏం చేస్తామంటే మీకు యుఎస్ నుంచే షిప్మెంట్ ఇస్తాము. ఇండియా గోల్డ్ రేట్ లో 15% ఆఫ్ ఉంటుంది. ఇండియాలో ఎటువంటి ట్యాక్సెస్ మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ గోల్డ్ ప్రైస్, స్టోన్ ప్రైస్, దట్స్ ఇట్. అండ్ మీకు అక్కడైతే ఏదైతే కస్టమ్ ట్యాక్స్ ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. మీకు యుఎస్ కస్టమ్ ట్యాక్స్ ఉంటుంది 5.8% అట్లా ఉంటుంది, 6%. అది మీరు కంపల్సరీ పే చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఎన్ఆర్ఐ క్యాంపెయినింగ్ ద్వారా మనం క్లయింట్ కి ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఇండియా గోల్డ్ రేట్ లో 15% ఆఫర్ చేస్తుంది, 15% తగ్గిస్తుంది. అప్పుడు మీకు యుఎస్ గోల్డ్ రేట్ వస్తుంది, అక్కడ గోల్డ్ ప్రైస్ వస్తుంది. అదొకటి. అండ్ మీకు షిప్మెంట్ అనేది ఫ్రీ షిప్మెంట్ ఉంటుంది. రెగ్యులర్ గా మనం ఏం చేస్తామంటే అబౌట్ 20 lakhs ఎవరైనా కస్టమర్ పర్చేస్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్ మనం విత్ ఇన్ 1 week లో హోమ్ డెలివరీ చేసేస్తాం, ఫ్రీ సర్వీస్. బట్ బిలో 20 lakhs అయితే కనుక మనకి ఎవ్రీ మంత్ 25th ఒకటే షిప్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అంటే లైక్ 2 lakhs కొన్నా, 3 lakhs కొన్నా, 5 lakhs ఎంత కొన్నా కూడా ఎవ్రీ మంత్ 25th మాత్రమే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ షిప్మెంట్ కి మేము పంపించగలుగుతాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ మీరు కస్టమ్ కూడా చేసుకోవచ్చు ఇందులో. మీకు ఆర్డర్ ఏదన్నా నచ్చింది ఇంకా తక్కువలో చేయండి, లేదంటే ఇంకా పెద్దగా చేయండి అన్నా కూడా మేము ఆర్డర్ మేక్ చేస్తాం. అది సో బేసిక్ గా ఇక్కడికి యూఎస్ఏకి షిప్ చేసుకోవడానికి ఇంత అంత అని లిమిట్ ఏం లేదు. సో ఎంతో మనం లిమిట్ లేదు. మొత్తం మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫరే కదా, అమౌంట్ మొత్తం ఆన్లైన్ ట్రాన్స్ఫరే కదా చేస్తాం. అలా అని కాదు, డెలివరీకి లిమిట్ లేదు. ఇప్పుడు మామూలుగా అయితే ఇంత అమౌంట్ పర్చేస్ చేస్తే డెలివరీ ఫ్రీ ఆ టైప్ ఆఫ్ ఏమీ లేదు. చిన్న ఐటమ్స్ తీసుకున్నా కూడా అది అంటే రెగ్యులర్ గా మనం ఇచ్చాం. బట్ ఎవ్రీ మంత్ 25th వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, మీరు ఎంతైనా పర్చేస్ చేయొచ్చు. ఓకే ఓకే. లిమిట్ అది తక్కువ చేయాలి ఎక్కువ చేయాలని ఏం లేదు. ఎవ్రీ మంత్ 25th షిప్మెంట్ వస్తుంది, మీకు డెలివరీ వచ్చేస్తుంది. ఇమీడియట్ షిప్మెంట్ విత్ ఇన్ 1 week లో కావాలి అంటే కనుక అబౌట్ 20 lakhs పర్చేస్ చేయాలి. షిప్పింగ్ చార్జెస్ 20,000 ఎంతో పడతాయంట కదా. బిలో 20 lakhs బిలో 20 lakhs అయితే 20,000 షిప్పింగ్ చార్జెస్. 20,000 వరకు షిప్మెంట్ పడుతుంది, చార్జెస్ పడుతుంది. ఓకే. అలా కాదు మాకు ఫ్రీ షిప్మెంటే కావాలి, మాకు టైం ఉంది, నో ప్రాబ్లం అంటే కనుక మేము టైం తీసుకొని అండ్ ఇది మన ఇండియాలో పేమెంట్ ఉండదు మ్యామ్. ఇండియాలో పేమెంట్ చేస్తే ఇండియాలోనే డెలివరీ చేస్తాం. యుఎస్ అకౌంట్ కి పేమెంట్ చేస్తే యుఎస్ లో డెలివరీ చార్జ్ అక్కడ ఉంటుంది. అండ్ మీరు ఇండియాలో ఎటువంటి ట్యాక్సెస్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గోల్డ్ ప్రైస్ అండ్ స్టోన్ ప్రైజెస్ సేమ్ ఉంటే అది పే చేస్తే చాలు. అండ్ ఇప్పుడు ఈ 15% ఆఫ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
ఇది యాక్చువల్లీ మనకి ఉంటుంది మ్యామ్, బట్ మేము ఏంటంటే December 5th నుంచి Jan 15th వరకు, Jan 15th 15th 1 month, yes మ్యామ్, Jan 15th వరకు మేము క్లయింట్ కి ఆఫర్ చేస్తున్నాం. మేబీ ఇది కంటిన్యూ అవ్వచ్చు ఇట్లానే, అంటే లైక్ 15% ఆఫర్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. అది ఇంకా ఒక డిక్లేర్ చేయలేదు, అది కంటిన్యూ అవుతుందా 1 month డిస్కౌంట్ ఇస్తున్నాం అనేది ఇంకా డిక్లేర్ చేయలేదు మ్యామ్. ఓకే. 99% కంటిన్యూ అవుతుంది. Yes ma'am. గుడ్ గుడ్. సో ఒకసారి మీరు సెలెక్ట్ చేసిన వాటికి నేను అన్ని ఇమేజ్ ప్రైజెస్ అనేవి పంపించమంటారా? మీకు కొటేషన్స్ పంపిస్తాను, జస్ట్ కొటేషన్ పంపిస్తాను, మీరు ఫైనల్ చేసుకోండి. ఇది ప్రొడక్ట్ నాకు ఫైనల్ చేయండి అంటే అదే నేను ఫైనల్ చేస్తాను. అండ్ పెండెంట్స్ లో మీకు ఆంజనేయ స్వామి పెండెంట్ ఇవ్వమంటారా, వెంకటేశ్వర స్వామి? ఆంజనేయ స్వామి అది పెండెంట్ అండ్ చైన్ ఒకసారి రెండు నాకు పంపించండి. ఓకే మ్యామ్, రెండు నాకు మీరు ఏమన్నా అదే ఎస్టిమేషన్స్ పంపించేటప్పుడు వాటి పిక్చర్ ఏమైనా పంపించగలరా? కొన్ని ప్రొడక్ట్ మనకు ఆల్రెడీ మనకి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఉన్నాను, వాటిలో చూస్తాను, ఏమైనా ఉంటే అవి షేర్ చేయగలుగుతాను. ఓకే సరే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చాలా పేషెన్స్ గా ఇంతసేపు చక్కగా అన్ని చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. నేను ప్రైస్ అన్ని పంపిస్తాను. యా షూర్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి మ్యామ్ కలెక్షన్. యా డెఫినెట్లీ. అండ్ మనకి ఏంటంటే రెగ్యులర్ ప్రొడక్ట్ ఉండదు మన దగ్గర, అంటే ప్లెయిన్ చైన్స్, ప్లెయిన్ హారాలు, ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ అవేమి ఉండదు, అన్ని ఎక్స్క్లూజివ్ పీసెస్ ఉంటాయి. లైక్ ఇట్లా హైదరాబాద్ లో కూడా 1 or 2 shops మాత్రమే ఇట్లాంటి కలెక్షన్ మెయింటైన్ చేస్తుంది. పర్టికులర్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి. అదే ఇప్పుడు మీది ఎక్కడ? బంజారా హిల్సా మీ స్టోర్? ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 మ్యామ్. ఓకే. ఓకే అండి, సరే. ఓకే మ్యామ్, అయితే నేను మీకు ఒకసారి ఇమేజెస్ అన్ని ఇవన్నీ ఎస్టిమేషన్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను. యా డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా థ్యాంక్ యూ సార్. సో అది యాక్చువల్లీ మహీకి జ్యువెలరీ చూద్దాం అనుకుని ఇంకా నేను కూడా కొనుక్కోవాలా అన్నంతగా వెళ్ళింది అనమాట. వాళ్ళ కలెక్షన్ అంత బాగా నచ్చింది నాకు. సో అవే కాదు, మనకి టైం ఉండాలి కానీ ఇంకా బోల్డ్ కలెక్షన్ చూపించడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు, బట్ మనకి కొంచెం టైం లేదనమాట. సో అందుకని గబగబా మైండ్ అప్ చేసేసాము. ఇది ప్రమోషనల్ వీడియో అని అనుకుంటారేమో, ఎందుకంటే ఇంతసేపు జ్యువెలరీ చూపించింది డెఫినెట్గా ప్రమోషన్ అనుకుంటారేమో. నో, ఇట్స్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ ఆర్ కొలాబరేషన్. ఏంటంటే నా జ్యువెలరీ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ వాజ్ సో గుడ్. మా ఛానల్కి ఎక్కువ ఫీమేల్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఐ థాట్ సమ్వేర్ యూ గైస్ విల్ గెట్ కనెక్టెడ్ అండ్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓకే పలానా జ్యువెలర్స్ వాళ్ళు ఉన్నారు, సో పలానా వాళ్ళు యూఎస్కి షిప్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి ఎవరో ఒకరికి, మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ కైనా కూడా యూజ్ అవుతుంది చెప్పచ్చు కదమ్మా. నాకు తెలియదు కదా, లేకపోతే నేను అన్నప్రసన్కి మన్విత్కి అక్కడి నుంచి తెప్పించుకునేవాడిని. నాకు ఇప్పుడు అనిపించింది ఈ రోజు ముందే తెలుసుంటే బాగుండు కదా అని. అవును, ఎందుకంటే మేము బే ఏరియాలో తిరిగాము జ్యువెలరీ షాప్స్, బట్ ఏది మాకు అంత నచ్చలేదు అనమాట. సాటిస్ఫాక్షన్ లేదు. ఇండియాలో తిరిగి బోల్డ్ మోడల్స్ చూసి ఇక్కడ అన్ని మోడల్స్ లేవు, అంత ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించలేదు బేసిక్ గా. సో అది అందుకని మీరు ఎక్కడో చోట కనెక్ట్ అవుతారేమో అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు షో దిస్ టు యూ గైస్. నిజం చెప్పాలంటే వాళ్ళ అప్లికేషన్లో స్క్రీన్ షాట్స్ కానీ లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ కానీ అసలు ఎలా లేదనమాట. మనం స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసినా లేదంటే స్క్రీన్ షాట్ తీసినా నెక్స్ట్ మూమెంట్ బ్లాక్ చేసేస్తారు వాళ్ళు. ఐ మీన్ బ్లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళ అప్లికేషన్లో. సో ఐ హ్యాడ్ టు రిక్వెస్ట్ దెమ్ ఇట్లా ఐ జస్ట్ వాంట్ టు షో ఇట్ టు మై సబ్స్క్రైబర్స్ మీ కలెక్షన్ అంతా కూడా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, సో నేను వేరే ఫోన్ నుంచి వీడియో తీసుకోవడానికి ఐ గాట్ దట్ యాక్సెస్ అనమాట. సో దట్స్ హౌ ఐఎమ్ షేరింగ్ ఇట్ విత్ యూ. సో మోర్ దెన్ 5 people ఈ గ్రూప్ కాల్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అందరం రిలేటివ్స్, ఫ్రెండ్స్, కజిన్స్ అలా కూర్చొని కూడా చూసేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. దట్స్ అ గుడ్ వన్ కదా యాక్చువల్లీ. నెక్స్ట్ టైం వీ హ్యావ్ టు డూ నెక్స్ట్ టైం వీ హ్యావ్ టు ఇంక్లూడ్ మై మామ్ ఆర్ యువర్ మామ్ ఇన్ టు దిస్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఒకవేళ ఇది హెల్ప్ అయి ఉంటే డెఫినెట్గా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టాటా, బాయ్ బాయ్. యా, సీ టుమారో. వేరే వీడియో ఏదో చేద్దాం అనుకున్నాము, మేకప్ ఛాలెంజ్ లాగా, బట్ ఎలాగో ఇది ఇలా టైం గడిచిపోయింది అనమాట చాలా సేపు. అంటే నేను మీకు ఇక్కడ చూపించింది కొంచెం సేపే కానీ ఆల్మోస్ట్ స్పెంట్ లైక్ 1.5 hours అనమాట. ఇక వేరే వీడియో చేసే ఓపిక లేదు. ఈ వీడియో ఎడిటింగ్ చేసుకునేసరికి నాకు అయిపోద్ది. నైట్ 12:30 అయింది కదా, ఇదే చేసేస్తే బెటర్ కదా అనుకున్నాం. అవునవును. యా, చలో టాటా, బాయ్.